మరోవైపు సిటీలో ముంపు బారిన పడిన ఆల్వాల్ భూదేవి నగర్ లో పర్యటిస్తూ ఉన్నారు మాజీ ఎంపీ వివేక్. వరద బాధితులను పరామర్శించారు. విశాఖ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముంపు బాధితులకు ఆహారం, మంచినీళ్లు అందిస్తూ ఉన్నారు. కాలనీల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అక్కడ తాజా అప్డేట్స్ స్వాతిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వాతి. అల్వాల్లోని కాలనీల్లో పరిస్థితి ఎలా ఉంది? సహాయక చర్యలు ఎలా జరుగుతూ ఉన్నాయి? నగర్ లో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇది లోతట్టు ప్రాంతం కావడం వల్ల ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయాయి. అండ్ ఇక్కడ నాలా ఉండటం వల్ల ఓవర్ఫ్లో ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ మొత్తం స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. 200 నుంచి 250 వరకు గుడిసెలు ఉన్నాయి. సో అందుకే ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం చాలా హెక్టిక్ గా ఉంది ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళకి కరెంట్ లేదు అండ్ ఆహారం కూడా చాలా కష్టంగా ఉంది. అందుకే ఈ రోజు మనకి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ మన మాజీ ఎంపీ వివేక్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మొత్తం వీళ్ళందరికీ ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అన్ని సప్లై చేశారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సో మీరు చెప్పండి, మీరు మొత్తం ఈ కాలనీ మొత్తం తిరిగారు. అసలు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమంటారు? అంటే నాలా ఓవర్ఫ్లో అవుతుంది, దానికి సొల్యూషన్ ఏమంటారు? అంటే మొట్టమొదటిసారిగా ఒక నార్మల్ రెయిన్ఫాల్ ఏదైతే ఈ సిటీకి రావాలో 200 mm రెయిన్ఫాల్ రావాలి. కానీ ఈసారి 420 mm రెయిన్ఫాల్, అంటే 1908లో ఏదైతే 470 mm రెయిన్ఫాల్ వచ్చిందో అలాంటి పరిస్థితులు ఈసారి రావడం జరిగింది. అందుగురించి అన్ని ఎంత ప్లానింగ్ చేసినా గానీ ఈ ఓవర్ఫ్లో డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ హౌస్ శాంక్షన్ చేస్తున్నారు. తొందరగా వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ తొందరగా వస్తే మేము కూడా షిఫ్ట్ అయిపోతాము అని చెప్పి చాలా మంది, ఎందుకంటే వాళ్ళ ఇల్లు అంతా నీళ్లు రావడం జరిగింది, డిజీజెస్ కూడా వస్తాయి. తొందరగా ఈ నీళ్లు తీసేసి మంచిగా పరిశోధన చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా టీవీలో మాట్లాడేటప్పుడు చెప్పారు, మేము అన్ని ఎక్కడైతే ఇట్లాంటి బ్లాకేజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చే వర్షాకాలం ముందు తీసేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సిటీకి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. ఇంతకుముందు కేటీఆర్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడేటప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ సరిపోవడం లేనందువలన ఈ సిటీలో భారీ వర్షం వచ్చినప్పుడు ఇబ్బందులు చాలా ఉంటాయని చెప్పి వారు ఇంతకుముందు చెప్పడం జరిగింది. అలాగే పరిస్థితులు కూడా అలానే జరిగినాయి. ముఖ్యమంత్రి గారు ఏదైతే 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు డ్రైనేజ్ సిస్టమ్ సెటరేట్ చేయడానికి, ఒక మంచి నిర్ణయము. అది తొందరగా అమలు చేస్తే మన సిటీలో ఇలాంటి ఇబ్బందులు మళ్ళీ ఇంకోసారి రావు. మా కార్పొరేటర్స్ ఇక్కడ చాలా మంచిగా, వాళ్ళ ఇద్దరు కూడా మహిళలు మంచిగా పనిచేస్తున్నారు. ఇక్కడ అందరూ ప్రజలందరూ కూడా వారు ఇంత తొందరగా వారికి హెల్ప్ వస్తుందని చెప్పి చాలా మంది సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. సార్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తే ఇది లోతట్టు ప్రాంతం అండ్ వాతావరణ హెచ్చరికల కేంద్రం ఇంకా 1 వీక్, ఇంకో వారం పాటు ఇలాగే వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకో 1 వీక్ పడితే చాలా ప్రాబ్లం అవుతుంది, మేము ఇక్కడ ఉండలేము, ఖాళీ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు బాధపడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? అంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రెస్ లో ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో స్కూళ్లలో షిఫ్ట్ చేస్తాము, ప్రభుత్వ ఆఫీసర్స్ కి షిఫ్ట్ చేసి వీళ్లకు భోజన అరేంజ్మెంట్స్ కూడా చేస్తామని చెప్పి వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా నిన్న ఇదే ఆదేశాలు పాటిస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఫోర్కాస్ట్ ఉన్నందువలన చర్యలు తొందరగా తీసుకోవడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాం. సో మీరు లోకల్ పర్సన్స్ గా అసలు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఒక 5-6 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, పవర్ కట్ ఉంది, అట్ ది సేమ్ టైం తినడానికి మొత్తం ప్రాబ్లమాటిక్ గా ఉంది. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేడం, ఇంతకు ముందు ఈ 4 days ఎట్లా ఉండిందో, ఫస్ట్ డే అయితే చాలా ఘోరంగా ఉండింది. ఫస్ట్ డే మేము ప్రతి ఒక్కరిని షిఫ్ట్ చేశాను ఇక్కడ నుంచి. వాళ్ళకి భోజనాలు కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, మెడిసిన్ వైస్ కానీ ప్రతి ఒక్కటి కేర్ తీసుకుంటున్నాము. 3 days నుంచి మేము మొత్తం వాటర్ లో వీళ్ళతో పాటు ఇక్కడే ఉన్నాము. ఆల్మోస్ట్ మా అల్వాల్ డివిజన్ ఏదైతే ఉందో చాలా దెబ్బతింది. ఈ నాలాల మూలంగా ఇళ్లకు నీళ్లు వచ్చేసి పేషెంట్స్ కానీ, డెలివరీ అయిన లేడీస్, చిన్న చిన్న పిల్లలు చాలా సఫర్ అవుతున్నాము. సో సార్ ఇప్పుడు వచ్చినారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి డే అండ్ నైట్ మాతో పాటు తిరుగుతున్నారు. సో మా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారో మేము కూడా వాళ్ళతో పాటు ఇది ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ చేసుకుని ఇంకా ముందు ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని ప్రజలకు చెప్తున్నాం. సో థ్యాంక్ యూ.
సో ఇక్కడ చూస్తే చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకంటే ఇక్కడ మొత్తం వాటర్ లో తిరుగుతున్నారు, వాళ్ళు చెప్పులు కూడా లేకుండా. స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. దానికి ఏమన్నా కేర్ తీసుకుంటున్నారు? ఇక్కడ ఆల్రెడీ దగ్గరలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇట్లాంటి ఏమైనా పిల్లలకి ఏమైనా ప్రాబ్లం కానివ్వండి, ఎవరైనా సిక్ అయినా చూడడానికి మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడం జరిగింది. నిన్న కూడా టీ న్యూస్ వాళ్ళు కూడా మెడికల్ క్యాంప్ స్పెషల్ గా ఒక 5 lakhs వర్త్ మెడిసిన్స్ కూడా ఇవ్వడం ఇక్కడే భూదేవి ఒక స్కూల్లో పెట్టడం జరిగింది. మెడిసిన్స్ ఇంకా డాక్టర్స్ కూడా వచ్చారు అక్కడికి. చాలా మంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి చూయించుకున్నారు అక్కడ రాత్రి. సో ఇంకా అట్లా మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ వాన పడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇక ముందు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇక్కడ దగ్గరలో కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, ఇంకా స్కూల్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అక్కడికి ఇంకా ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ మేము ప్రిపేర్డ్ ఉన్నాము. ఒకవేళ ఇంకా మళ్ళీ ఎక్కువ వర్షం పడితే గనక మనం వాళ్ళని ముందే షిఫ్ట్ చేసేసి అక్కడికే ఫుడ్, వాళ్ళకి అన్ని వసతులు కలిగేలా చూస్తారు. గవర్నమెంట్ మళ్ళీ మున్సిపల్ GHMC వాళ్ళు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా సాయం చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఇక్కడ నేబర్స్ అందరు కూడా వారికి ఆహ్వానించి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వారికి కొంచెం భోజనాల సపోర్ట్ కూడా ఇక్కడ చాలా మంది చేస్తున్నారు. వారికి నిజంగా ఈ భూదేవి నగర్ ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేయాలి, వారికి అభినందనలు చెప్పాలి. మేము కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేసినప్పుడు మా అంబేద్కర్ కాలేజ్ నుంచి NCC క్యాడెట్స్ వాళ్ళందరూ కూడా రాత్రినంతా కూర్చొని ఈ పాల ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ ఇవన్నీ కూడా ప్రిపరేషన్ చేయడంలో వాళ్ళందరూ కూడా సహకరించారు. వాళ్ళకు కూడా మేము అభినందనలు చెప్తాం. సో మీరు చెప్పండి, మీరు ఈ రోజు అసలు 3-4 days నుంచి అసలు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? వీళ్ళకి ఫుడ్ కూడా చాలా కష్టంగా ఉంది, వంట చేయలేని పరిస్థితి. సో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? వంట చేయడానికి ఇబ్బంది ఉంది, అది వాస్తవం మేడం. మేము day 1 నుంచి ఏదైతే రాత్రి ఫస్ట్ డే ఇన్సిడెంట్ జరిగిందో మేము ఇమీడియట్ గా రావడం జరిగింది. ఈ నాళాలను కూడా మేము తవ్వడం జరిగింది, నీళ్లు వెళ్ళిపోయేటట్టు వీళ్ళందరూ సహకారం తీసుకొని. మళ్ళీ వెరీ నెక్స్ట్ డే నుంచి కూడా మేము ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నాము. అలాగే దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాల్లో వాళ్ళకి షెల్టర్ కూడా ఏర్పాటు చేసినాము. మళ్ళీ నిన్నటి నుంచి కూడా గవర్నమెంట్ తరఫున మనము ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా అటెండ్ చేస్తాం. నిన్న కూడా అటెండ్ చేసినాము. మేము ప్రతిరోజు ఇక్కడ విజిట్ చేస్తున్నాం. అందరం మా TRS నాయకులు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం మేడం. ఈ రోజు అభినందన ఏమిటంటే విశాఖ చారిటబుల్ వాళ్ళు కూడా వచ్చి మరి ఇక్కడ సందర్శించి వాళ్ళకి ఫుడ్ అవి ఇవ్వడం జరిగింది. ఏదైనా హెల్ప్ ఉంటే మేము తప్పకుండా వాళ్ళను అప్రోచ్ అయ్యి ఇంకేదైనా హెల్ప్ ఉంటే కూడా మేము తీసుకుంటాం, వాళ్ళకు అందుబాటులో ఉంటాం మేడం. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు కూడా గతంలో ఇక్కడ మీటింగ్ లో వచ్చి చెప్పడం జరిగింది వాళ్ళకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని. మరి మా తరఫున, మా ఎమ్మెల్యే తరఫున, మా తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చే కృషి చేస్తామని తెలియజేస్తాం. సో ఎమర్జెన్సీ నంబర్స్ అలాంటివి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో టోల్ ఫ్రీ నంబర్ పెట్టారు మేడం ఇక్కడ. అండ్ రెగ్యులర్ గా వాటర్ బాక్స్ కూడా వాళ్ళకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. వివేక్ గారికి ప్రత్యేక థ్యాంక్స్. అండ్ నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ నాళ్ళు మన ఆక్రమించిన వాళ్ళందరినీ తొలగించాలని, 20,000 ఇళ్లు పైన ఆక్రమించారని, దానికి స్పెషల్ ట్రిబ్యునల్ కూడా పాస్ చేయబోతున్న గవర్నమెంట్. వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ మేడం. సో మొత్తానికి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఈ భూదేవి నగర్ లో కేవలం ఇక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడైతే కొంచెం పక్కన ఏరియాస్ లో కొంచెం బానే ఉంది, అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా షెల్టర్ ఇచ్చేసి వీళ్ళందరినీ ఆదుకుంటున్నారు. ఇంకా 2-3 days వాన పడితే కష్టం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి పక్కన కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ స్వాతి.